This is Aji and welcome to the tutorials of Java programming language. సో లాస్ట్ వీడియోలో మనం ఎక్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే ఎక్లిప్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం క్లాస్ అలాగే ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో క్లాస్ అంటే ఏంటి, అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓకే. సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్స్ హ్యావ్ స్టేట్స్ అండ్ బిహేవియర్స్. సో ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్కి ఏముంటాయి అంటే స్టేట్ అని బిహేవియర్, ఈ రెండు ఆబ్జెక్ట్లు ఉండే టైప్స్ అనమాట. స్టేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ని తీసుకుంటే ఆ డాగ్ ఉండే కలర్, అలాగే డాగ్ ఉండే నేమ్, అలాగే బ్రీడ్, వీటిని ఏమంటారంటే స్టేట్స్ అంటారనమాట. సో ఆ డాగ్కి ఫిక్స్ అయిపోయి ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవి ఆబ్జెక్ట్స్ కాదు, కొన్ని వేరియబుల్స్ లాంటివి. సో డాగ్కి కలర్ ఉంటుంది, అలాగే నేమ్ ఉంటుంది, అలాగే బ్రీడ్ ఉంటుంది. సో వీటిని స్టేట్స్ అంటారు. బిహేవియర్స్ అంటే ఏంటంటే వేడింగ్ ద టెయిల్, సో తోక ఊపడం, అలాగే తినడం, సో మొరగడం, కరవడం, ఇలాంటివి ఏంటంటే డాగ్ ఉండే బిహేవియర్స్ అనమాట. సో ఆబ్జెక్ట్ని ఇలా డిఫరెన్షియేట్ చేశారు, స్టేట్స్ అలాగే బిహేవియర్స్. క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ దట్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆర్ స్టేట్ దట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే క్లాస్ని మనం బ్లూ ప్రింట్ అని కూడా అంటాం. ఓకే, బ్లూ ప్రింట్ ఒక ఆబ్జెక్ట్కి బ్లూ ప్రింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ చూడండి, కార్ అనేది క్లాస్. సో కార్ని మనం క్లాస్గా తీసుకుంటే దాంట్లో ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఫెరారీ అనేది కార్ నేమ్. సో మారుతి అనేది ఒక కార్ నేమ్. అలాగే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో వీటినన్నిటిని ఏమంటారంటే ఫెరారీ అనగానే మనం ఏమంటాం, దాన్ని కార్ అంటాం. అలాగే మారుతి అనగానే కార్ అంటాం. సో ఇవి రెండు కార్సే, కానీ వేరు ప్రాపర్టీస్. సో ఫెరారీ ఒక రకంగా అంటే ఫెరారీకి ఒక రకమైన కలర్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, అలాగే మైలేజ్ ఒక విధంగా ఉంటుంది. అలాగే మారుతికి సేమ్ కలర్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అలాగే మైలేజ్ కూడా ఉంటుంది. సో నేమ్ అంటే మారుతి ఇయ్యలే, మైలేజ్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు వేరు, కానీ రెండు దేని కిందకి వస్తాయి, కార్ కిందకే వస్తాయి. ఇక్కడేనండి ఈ ఎగ్జాంపుల్లో కార్ని మనం క్లాస్ అంటాం. ఓకే, ఈ ఫెరారీ అలాగే ఈ మారుతి వీటిని ఏమంటాం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. సో కార్ కింద ఉండే ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఈ క్లాస్లో, ఈ కార్ అనే క్లాస్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, నేమ్, కలర్, కాస్ట్, వీటిని స్టేట్స్ అంటారు. అలాగే బిహేవియర్స్ ఏంటంటే కార్కి యాక్సలరేషన్ ఉంటుంది. సో మనం కార్ని యాక్సలరేట్ చేసుకోవచ్చు, అలాగే స్లో డౌన్ చేసుకోవచ్చు స్పీడ్ని. సో గేర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక్కో విధంగా ఉంటుంది ఒక్కో కార్లో. ఓకే, సో ఈ ఫెరారీ, మారుతి అలాగే మిగతా కార్స్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. సో అవన్నీ కార్ అనే క్లాస్ కిందకు వస్తాయి. ఓకేనా, సో దీన్ని క్లాస్ అంటాం, వీటిని ఆబ్జెక్ట్స్ అంటాం. సో క్లియర్గా అర్థమైందా క్లాస్ అంటే ఏంటి, అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటో? మీకు ప్రోగ్రామ్ రాస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ రాస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ చూడండి, సో డాగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టేట్ ఏంటంటే నేమ్, బ్రీడ్, కలర్. అలాగే బిహేవియర్ ఏంటంటే బార్కింగ్, వేగింగ్ ద టెయిల్, సో అలాగే రన్నింగ్ అనమాట. ఇదనమాట. సో ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ని రిఫర్ చేస్తుంది. క్లాస్లో ఉండే ఎలిమెంట్స్ని ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓకే, సో లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయింది కదా. సో ఫైల్, జావా ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఓకే, ఏమని తీసుకుందాం, సో కార్స్ అని తీసుకుంటున్నాం. కార్స్, సో డాట్ జావా ఎక్స్టెన్షన్ అవసరం లేదు, ఫినిష్. ఓకే, ఇక్కడ చూడండి, కార్స్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఎస్ఆర్సీలోకి వెళ్ళాలి, రైట్ బటన్ క్లిక్ చేస్తే న్యూ వస్తుంది. సో క్లాస్ చూడండి, మనకి ఇక్కడ క్లాస్ నేమ్ పెట్టుకోవడానికి వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కార్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఫినిష్. ఓకే, చూసారా, కార్ అనే క్లాస్ వచ్చేసింది. సో కార్ అనే క్లాస్ వచ్చింది. ఓకే, ఇందాక ఏం చెప్పా, క్లాస్లో ఏమేమి ఉంటాయి? సో కార్కి స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ అని. స్టేట్స్ని మనం ఎలా ఫస్ట్ కార్కి నేమ్ ఇవ్వాలి. సో
ఓకే, కార్ నేమ్ పక్కన పెట్టండి, కలర్ ఇవ్వాలి ఫస్ట్. కలర్ అంటే ఏంటి, మనం రెడ్ బ్లూ ఇవన్నీ ఏంటంటే స్ట్రింగ్స్ అని. సో స్ట్రింగ్, మీరు ఇక్కడ స్ట్రింగ్ అని రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఓకే మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఓకే. ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ అని రాసేటప్పుడు ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి, ఓకే, స్మాల్ ఉండకూడదు, క్యాపిటల్ ఉండాలి, క్యాపిటల్ ఎస్, ఓకే. స్ట్రింగ్ నేమ్, నేమ్ ఇచ్చాం, ఓకే, నేమ్ ఇచ్చేసాం. నెక్స్ట్ కలర్, సారీ కలరే కదా, సో కలర్ ఇచ్చాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాం, ఇంకేమేమి ఇచ్చాం చూడండి ఇక్కడ. సో నేమ్ ఇచ్చాం, కలర్ ఇచ్చాం, కాస్ట్ ఇచ్చాం, మైలేజ్ ఇచ్చాం. సో కాస్ట్, కాస్ట్ అంటే ఏంటి, ఇంటీజర్, ఓకే. లేకపోతే మనకి పాయింట్స్లో ఉంటే మనం ఫ్లోటింగ్ పాయింట్ తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇంటి తీసుకుందాం, ఇంటీజర్, ఇంటీజర్ కాస్ట్, ఓకే, కాస్ట్ ఇచ్చేసాం. నెక్స్ట్ మైలేజ్. సో మైలేజ్ ఒకవేళ పాయింట్స్లో ఉంటే పాయింట్స్ మనకి ఎలా ఉంటుందంటే 79.8 అని, 32.6 అని ఇలా ఉంటుంది కదా మైలేజ్. సో మనం ఏం చేస్తాం అంటే ఫ్లోట్ తీసుకుందాం, ఫ్లోట్, ఫ్లోట్ మైలేజ్ కదా, సో మైలేజ్, ఓకే, మైలేజ్ తీసేసుకుందాం. ఇవేంటంటే వీటిని వీటిని ఏమంటారంటే స్టేట్స్ అంటారు, ఒక కార్కు ఉండే స్టేట్స్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ 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 ఎపిసోడ్ కాకుండా అంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను మీకు ఏంటంటే మెథడ్స్ అని. సో మెథడ్స్ మనం సీలో ఎలా రాస్తాం, వాయిడ్, వాయిడ్ అని చెప్పి ఏదో ఒక మెథడ్ నేమ్ రాసి ఇలా బ్రాకెట్స్ ఇస్తాం. సో ఆ ఫంక్షన్ నేమ్ రాసి బ్రాకెట్స్ ఇస్తాం సీలో అయితే. ఇక్కడ ఏంటంటే వాటిని మెథడ్స్ అంటారు. సో మనం ఏం చేస్తాం అంటే మెథడ్ రాసుకోవాలి, వాయిడ్ స్పీడ్, స్పీడ్, ఓకే, స్పీడ్ అనేది వచ్చింది. సో ఈ స్పీడ్లో మనం ఏం రాస్తాం, ఇఫ్ యాక్సలరేషన్ ఈక్వల్ టు హై, ఓకే. సో ఇది పక్కన పెట్టండి. సో స్పీడ్ అనేది ఒక మెథడ్, ఇదేంటంటే ఒక బిహేవియర్ని చెప్పుద్ది అనమాట. స్పీడ్, కార్కు ఉండే బిహేవియర్, స్పీడ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, మన ఎన్ని సెకండ్స్లో అది వెలాసిటీని అందుకుంటుంది, ఎంత స్పీడ్ని అందుకుంటుందో మనం చెప్తాం. అలాగే ఇంకోటి వాయిడ్, ఇంకోటి ఏంటి, ఇంకేం చూసాం ఇక్కడ, చేంజ్ గేర్. సో చేంజ్ గేర్, మీరు చేంజ్ గేర్ అని రాసినప్పుడు స్పేస్ ఇవ్వకూడదు ఇక్కడ. సో మెథడ్ నేమ్ రాసేటప్పుడు కావాలంటే అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు, చేంజ్ గేర్, ఓకే. సో ఇలా రెండు మెథడ్స్ రాసాం. వీటిని ఏమంటారంటే బిహేవియర్స్ అంటారు, ఓకే. వీటిని ఏమంటారంటే స్టేట్స్ అంటారు. మీరు తర్వాత ఏంటంటే మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మెయిన్ క్లాస్లో మెయిన్ మెథడ్లో క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్ చెప్పాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెయిన్ మెథడ్. స్ట్రింగ్ ఆర్క్స్, ఓకే, ఇది మెయిన్ మెథడ్ అనమాట. దీంట్లో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంది. సో సింటాక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ క్లాస్ నేమ్ రాసుకోవాలి. సో మన క్లాస్ నేమ్ రాసాం. క్లాస్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ రాసుకోవాలి. మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ నేమ్ రాసుకోవాలి. సో ఆబ్జెక్ట్ నేమ్, నేను చెప్పేది ఇది సింటాక్సే. సో వీటి ప్లేస్లో మన క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకోవాలి. ఈక్వల్ టు, ఇక్కడ మనం కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొత్తది అనడానికి వేరే మీనింగ్ ఏంటంటే న్యూ అనే ఒక కీవర్డ్ని మనం యూజ్ చేసుకోవాలి, న్యూ. నెక్స్ట్ ఏంటంటే మనం క్లాస్ నేమ్ మళ్ళీ రాసుకోవాలి. సో క్లాస్ నేమ్, సో క్లాస్ నేమ్ రాసి
ఇక్కడ ఇలా సెమీకోలన్ బ్రాకెట్స్ ఇచ్చి సెమీకోలన్ ఇవ్వాలి. ఇది ఇది మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి రాసే సింటాక్స్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ సింటాక్స్ రాద్దాం. ఓకే, సో మన క్లాస్ నేమ్ ఏంటి? కార్. కాబట్టి క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు నేను ఏం చెప్పాను? ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలని చెప్పాను. సో క్యాపిటల్ లెటర్ కార్. నేను ఫెరారీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, ఫెరారీ. ఓకే, న్యూ. సో ఇక్కడ స్పేస్లు ఇవ్వకపోయినా పర్లేదు, ఈక్వల్ టుకి స్పేస్ ఇవ్వకపోయినా పర్లేదు, మన ఇష్టం అది. సో క్లియర్గా ఉంటుందని నేను ఇచ్చాను అంతే. ఓకే, న్యూ, మళ్ళీ కార్. ఓకే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. చూడండి, సో ద వాల్యూ ఆఫ్ ది లోకల్ వేరియబుల్ ఫెరారీ ఈజ్ నాట్ యూస్డ్. సో మనం ఇంకా ఈ ఫెరారీ అనే దాన్ని యూజ్ చేయలేదు కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ అనమాట. చూసారా, మనం ప్రతి లైన్ మనం రాసిన ప్రతి వర్డ్కి ఇక్కడ కంపైల్ అయిపోతుంది. చూసారా, కంపైల్ అయిపోయి మనకి రిజల్ట్ చూపించేస్తుంది. సో ఎక్కడ ఎర్రర్ ఉందో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఫెరారీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఫెరారీకి ఉండే ఫీచర్స్ మనకి తెలుసు. సో ఫెరారీ కాస్ట్ ఎంత, కలర్ ఏంటి, సో కలర్ వేరువేరుగా ఉంటాయి, మైలేజ్ అంత, ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫెరారీ డాట్ COLOR కలర్. ఓకే, ఫెరారీ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఏంటి? బ్లాక్ అని రాసాం అనుకోండి, బ్లాక్ అని రాసాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ అనేది స్ట్రింగ్ కదా. ఇక్కడ చూడండి, ఫెరారీ డాట్ కలర్. ఇక్కడ ఏంటంటే మనం ఫెరారీకి కలర్ ఏంటో చెప్తున్నాం కాబట్టి ఫెరారీ ఆబ్జెక్ట్ డాట్ కలర్, ఫెరారీ డాట్ కలర్, ఈ కలర్ ఇక్కడ వస్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఫెరారీ అనే ఆబ్జెక్ట్కి ఈ క్లాస్ని అసైన్ చేస్తాం. సో ఈ క్లాస్లో ఉండే ప్రతిదీ ఈ ఆబ్జెక్ట్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఒక మెమరీ ఉంటుంది. మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది హీప్ అనే మెమరీలో క్రియేట్ అవుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఈ ఫెరారీ అనే దాంట్లో ఇవన్నీ స్టోర్ అయిపోతాయి. సో ఈ క్లాస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం ఈ ఫెరారీకి అసైన్ చేసుకోవచ్చు. కలర్ ఎలా అసైన్ చేసాం అలా. అలాగే మళ్ళీ ఫెరారీ డాట్ కాస్ట్ ఈక్వల్ టు, కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఓకే, అరౌండ్ 10 lakhs వేసుకుందాం. ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. ఓకే, నాకు తెలిసి ఓకే సో మనకి కాస్ట్ కూడా తీసేసుకున్నాం. ఓకే, కాస్ట్ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఫెరారీ డాట్, ఈసారి ఏంటి? మైలేజ్. ఓకే, మైలేజ్ ఈక్వల్ టు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, సారీ నా కార్ గురించి అంత ఐడియా ఉండదు. ఓకే సరే, 70 వేసుకోండి, 70.0 ఉందా. ఓకే, 70.0. ఇక్కడ చూడండి 70.0 అంటే కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్. మనకేంటంటే మనం ఇక్కడ ఫ్లోట్ అని చెప్పాం, కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? 70.0 అని ఇచ్చాం. సిలో ఏంటంటే 70.0 ఇస్తే అది ఫ్లోటింగ్గా తీసేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే 70.0 ఇస్తే అది డిఫాల్ట్గా డబుల్ అని తీసేసుకుంటుంది అక్కడ. సో మనం దీన్ని ఫ్లోట్ అని ఇవ్వాలి అంటే ఇక్కడ ఎఫ్ అని టైప్ చేయాలి. ఇలా ఎఫ్ అని ఇచ్చామంటే ఈ వాల్యూ ఫ్లోట్ అని అర్థం. ఓకే, మనం ఇక్కడ డేటా టైప్ ఫ్లోట్ అని ఇచ్చినా ఇక్కడ మనం ఎఫ్ అని రాకపోతే ఏంటంటే ఈ 70.0 అనేది డబుల్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అది డబుల్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ అని రాసామనుకోండి, ఇక్కడ ఎఫ్ అని రాయాల్సిన అవసరం ఉండదు, ఫ్లోట్ అని రాయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇలాగే మనం ఫెరారీ డాట్ ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా, ఆ స్పీడ్ను కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, స్పీడ్ చూడండి, ఫెరారీ స్పీడ్. అలాగే ఫెరారీ డాట్ చేంజ్ గేర్ ఓకే, ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ అయింది. అలాగే మీరు ఫెరారీ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్కి వీటన్నిటిని అసైన్ చేస్తారు, అవునా? అలాగే మీరు ఇంకో ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు. కార్, ఫెరారీ అయిపోయింది.
మారుతి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. సో న్యూ కార్ ఆబ్జెక్ట్ మారుతి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మారుతి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఏమైందంటే ఈ మారుతి అనే ఆబ్జెక్ట్లో ఈ క్లాస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఫెరారీలో ఉన్నాయి, అలాగే మారుతిలో కూడా ఉంటాయి. సో మీరు ఫెరారీకి ఎలా అయితే వీటన్నిటిని అసైన్ చేశారో మారుతికి కూడా అలాగే అసైన్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ప్రతిసారి వీటిని రాయాల్సిన అవసరం ఉండదు. ఒక క్లాస్ని క్రియేట్ చేసేసి ఆ క్లాస్లో మనం ఫెరారీ అలాగే మారుతి ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటికీ మనం నార్మల్గా వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే స్పేస్ తగ్గుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో కార్ మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా, కార్. ఈసారి ఏంటి ఫెరారీ మారుతి. ఇంకేమున్నాయి, ఓకే F1 కార్ ఉంది. ఓకే కార్ నేమ్స్ సడన్గా ఐడియా రావట్లేదు. ఓకే F1 అనే కార్ ఉంది. సో న్యూ ఓకే. సో ఇలా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్కి కార్ అనే క్లాస్కి సంబంధించిన వీటన్నిటికి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఓపిక. ఇప్పటివరకు ఎన్ని కార్స్ అయితే కనిపెట్టారో అన్ని కార్స్ నేమ్స్తో ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. వీటి గురించి ఇంకా క్లియర్గా తెలియాలంటే ఓకే అప్కమింగ్ వీడియోస్లో ఏంటంటే ఈ రెండింటి మీద మనకి మొత్తం ప్రోగ్రామ్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. అప్కమింగ్ వీడియోస్లో వీటి గురించి నేను ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. సో ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షనే కాబట్టి ఇక్కడ వరకు చెప్తే చాలు. ఓకే క్లాస్ అనేది ఎందుకు, అలాగే ఆబ్జెక్ట్ అనేది ఎందుకు. క్లాస్ అనేది ఆబ్జెక్ట్కి బ్లూ ప్రింట్ లాంటిది. సో ఈ ఆబ్జెక్ట్స్తో ఈ క్లాస్ అనే కార్ అనే క్లాస్తో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అది ఈరోజు వీడియో. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దట్స్ ఆల్ ఫర్ టుడే. సో దిస్ ఈజ్ ఆర్జీ సైనింగ్ అవుట్.